బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీ వ్యాప్తంగా వైసీపీ యువత పోరు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. అయితే కూటమి సర్కార్ యువతను నమ్మించి నట్టిట్ట ముంచిందని ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనకు దిగారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదని వారు మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీ వ్యాప్తంగా వైసీపీ యువత పోరు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఏలూరు నుంచి హరీష్, చెప్పండి. ప్రధానంగా మరి వైసీపీ యువత పోరు అంటూ నిరసన గల వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు యువతులు పూర్తి ఎత్తున భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. దీనికి సంబంధించి అంటే మీరు కూటమి ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మీ పూర్తి డిమాండ్స్ ఏంటి? మా పూర్తి డిమాండ్స్ అంటే ఏమి లేవండి. పర్టికులర్ గా ఈ యొక్క పోరుబాటు అనేది ఎందుకు చేస్తున్నారు అంటే, మెయిన్ గా నిరుద్యోగ వృత్తి ఇస్తానని కూటమి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ నిరుద్యోగ వృత్తి అన్న విషయమే మర్చిపోయి ఈ నిరుద్యోగ వృత్తి పేరు మీద వాళ్ళు సంపాదించుకోవడమే, కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు సంపాదించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా నడుస్తుంది. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మేము చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై కూడా అంటే సాక్షి కార్యాలయాలు కూడా దాడులు చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఏం చూస్తారు? ఏం లేదు అంటే ఇప్పుడు సాక్షి కార్యాలయాల పైన చేస్తున్నారంటే అల్టిమేట్ వైసీపీ యొక్క కార్యకర్తల పైనే దాడులు చేస్తున్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళు ఎంత అనగదొక్కాలని చూసినా కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా మమ్మల్ని అనగదొక్కలేరు అని చెప్పి ఇదే విషయం మాట్లాడడానికి మహిళా నాయకులు కూడా ఉన్నారు. వైసీపీ మహిళా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగి వస్తున్నామని చెప్పండి. ఈ రోజు యువత పోరు కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణాలు
అంటే ఇప్పుడు అంటే యువతులపై జరుగుతున్న అన్యాయాలు కాకుండా యువతులపై కూడా దాడులు జరుగుతున్న మహిళలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఒక హామీలు ఇచ్చాడు. అంటే మహిళలపై దాడులు జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ వెంటనే హామీలు ఇచ్చాడు. అంటే రాష్ట్రం కోటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మీరేం చేస్తారు? లేదు శాసనం చెప్పి మాట్లాడుతారు కానీ వీళ్ళ కక్షానికి వైసీపీ చేయడం తప్ప సంక్షేమం లేదు, మహిళల రక్షణ కూడా లేదు. అంటే ఎంత ఎత్తున యువతతో పాటు మహిళలు వైసీపీ నాయకులు కూడా ఈ పోరుబాటులో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? తప్పించి జరగకుండా ఏమన్నా ఏదైతే యువత కోరలో భాగంగా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో పాల్గొన్నారు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఆ కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టర్ గారికి ఆ కూటమి ప్రభుత్వం Right, Harish, thank you. మీరు